మన మధ్యలో మన సంఘ సభ్యులు, మన మధ్యలో ఘనముగా పరిచర్య చేసినటువంటి కీర్తిశేషులు ఏకే జానయ్య గారి యొక్క కుమారుడైన ఏజే మైకల్ సార్ గారు కొన్ని మాటలు మన సంఘాన్ని గురించి తెలియపరచాలని ఆశిస్తూ ఉంటున్నాడు. అయ్యగారు కొన్ని మాటలు తెలియపరుస్తారని మనవి చేస్తూ ఉంటున్నా. ఈ సమయాన్ని మైకల్ సార్ గారికి అప్పచెప్తాం. ఈ యొక్క సమయంలో నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మరి సరిగ్గా 2005 సంవత్సరము మనం ఈ యొక్క చర్చి ప్రతిష్ఠత జరుపుకోవాలనుకున్నప్పుడు మరి పాస్టర్ ఇమ్మాయిల్ సార్ గారి దగ్గరికి మేము వెళ్ళాం. అప్పుడు ఎవరెవరని మనం వెళ్ళింది? రాజన్న, తర్వాత కొద్దిమందిని కలిసి మేము మరి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. అయితే పాస్టర్ గారు అప్పుడు మరి మహానందిలో ఉన్నారు. మేము యాక్చువల్గా కర్నూలుకి అనుకున్నాము. మరి కర్నూలుకు వెళ్తే అక్కడ మాకు స్పీకర్ దొరకలేదు. అయితే మహానంది అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అది మేము మొదటిసారి వెళ్ళినాం. అక్కడ వెళ్తే సార్ గారు, ఇమాయిల్ సార్ గారు అప్పటికే ఆయన సువార్త పని మీద ఆయన వేరే గ్రామాలకు వెళ్ళినాడు. అప్పుడు పాస్టమ్మ మమ్మల్ని పిలిచి, అరే మీరు చాలా దూరం నుంచి వచ్చారు, మీకు భోజనం ఏర్పాటు చేస్తా అని చెప్పి మాకు భోజనం పెట్టింది. ఆ యొక్క డైనింగ్ టేబుల్లో మేము భోంచేస్తున్నప్పుడు మరి పాస్టర్ గారు మా దగ్గరకు రావడం జరిగింది. అనేక విషయాలు మాట్లాడిన తర్వాత పాస్టర్ గారు మరి 2005లో మన యొక్క చర్చి ప్రతిష్టకు ఆయన స్పీకర్గా ఆదివారం అంటే ఓపెనింగ్ రోజే మా దగ్గరకు రావడం జరిగింది. మీకు గుర్తుందే 2005లో 2004లో మన యొక్క పాస్టర్ గారు మరి ఇమాయిల్ సార్ రేడియో ప్రసంగికులు మన మధ్యలోకి వచ్చి అప్పుడు అద్భుతమైనటువంటి వాక్యం చెప్పాడు. ఆ వాక్యము ఇంకా నాకు చాలా గుర్తుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇప్పుడు ఇమాయిల్ సార్ గారు రెండోసారి మన మధ్యలోకి రావడం చాలా ఆనందకరం. వీఆర్ వెరీ హ్యాపీ సార్. వి వెల్కమ్ యూ టు అవర్ ప్రజెన్స్. మీ యొక్క వాక్యాన్ని మళ్ళీ మేము వినాలని ఎంతో ఆశతో ఉన్నాం సార్. మీరందరూ కూడా సిద్ధపడండి, ప్రార్థనతో సిద్ధపడండి. అయ్యగారు మరి దూర ప్రాంతం నుంచి వచ్చి మనకు వాక్యం చెప్తుండగా మీ మనసులను, మీ యొక్క హృదయాలను దేవుని వైపు ఉంచి అయ్యగారు చెప్పేటువంటి వాక్యాన్ని మీరు వినండి. అయితే నిన్న దినమున నేను మరి రాత్రి 12 గంటలప్పుడు ఈ యొక్క మొదటి సమావేశం సెషన్ అయిపోయిన తర్వాత వెళ్తుంటే కొద్దిమంది మన సంఘస్థులు, మన సహోదరులు కలిసి, సార్ కొంచెము మన చరిత్ర, ఎందుకంటే ఈరోజు కొంచెం సమయం ఉంది కాబట్టి ఒక 5 నిమిషాలు నేను చెప్పాలదలుచుకున్నాను, కొంచెం మన చరిత్రను మీరు వివరిస్తే బాగుంటుంది అన్నారు. ఎందుకంటే మా నాన్నగారు ఏకేజాన్ పాస్టర్ గారు ఇక్కడ మరి సంఘాన్ని స్థాపించి మరి అనేక సంవత్సరాలు ఆయన ఇక్కడ సేవ చేశాడు. కాబట్టి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ఎందుకంటే ఇది కరెక్ట్ సమయం, మన యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిన సమయం ఇది. నాన్నగారు గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది నాతో నిన్ననే అన్నారు, ఏమన్నారంటే సార్ మన యొక్క ఎంబీ చర్చ్ యొక్క చరిత్ర కూడా రాస్తే బాగుంటుంది అన్నారు. మరి కాబట్టి 1946లో మరి నాన్న ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది. అంటే సుమారు స్వతంత్రానికి ముందు 1 సంవత్సరం ముందు. మరి 1946 నుంచి నాన్నగారు ఇక్కడ 1966 వరకు పనిచేశారు. అంటే దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడ ఆయన సేవ చేశాడు. ఆయన కాలంలోనే మనకు అక్కడ ఆ కర్రెమ్మగుడి దగ్గర ఉన్న చర్చిని నాన్నగారు నిర్మించడం జరిగింది. మరి సంఘ పెద్దలు కూడా చాలా సహకారం చేశారు. అప్పుడు మరి జానయ్య, పెద్ద మనిషి రూబేనయ్య, ఇలాంటి చాలా మంది, ఇంకా అనేక మంది పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నాన్నతో పరివారంగా ఉండి పరిచర్యలో వారు భాగమై ఎంతో అప్పటి కాలంలో ఆ సంఖ్యకు తగ్గట్టు అక్కడ చర్చి నిర్మించడం జరిగింది. మరి ఆ స్థలంలోనే నాన్న సగం ఇల్లు, సగం చర్చి కట్టినాడు. మరి అక్కడ 20 సంవత్సరాలు చేసిన తర్వాత 46 నుంచి 66 వరకు ఈ సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. నేను కూడా అన్నతోటి అమ్మతోటి ఈ విషయాలు తెలుసుకున్నాను. 20 సంవత్సరాలు అప్పుడే మా అన్నలు అక్కలు అందరూ కూడా మరి ఇక్కడే పుట్టి పెరిగినారు. వాళ్ళు మీకు అందరికీ తెలుసు. సుదర్శనం అన్న, మరి పౌలన్న, దానియల్ అన్న, వీళ్ళందరూ కూడా, మరి ఆనందం అక్క, వీళ్ళందరూ కూడా మీకు తెలుసు.
వీరందరూ ఇక్కడనే పెరిగి వారు పెద్దగా అయినారు. నాన్న సేవా ఫలితాన్ని బట్టి మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మరి ఉద్యోగాల్లో పెద్ద చదువులు చదివి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. మరి లాస్ట్కి చిన్న కుమారైన నాకు కూడా దేవుడు మరి గవర్నమెంట్ జాబ్ దయచేశాడు. మరి మా కుటుంబంలో నాన్న పరిచయాన్ని బట్టి అన్నగారు దేవుని సేవకు పిలిచబడ్డాడు. అన్న మరి వేదాంత విద్యలో అంటే బైబిల్ దాంట్లో అమెరికాకు వెళ్ళి అక్కడ పిహెచ్డి కూడా చేయడం జరిగింది. అంటే నాన్న ఈ యొక్క గ్రామంలో పాస్టర్గా పనిచేయడం ద్వారా మా కుటుంబము మీ కుటుంబాలు అన్ని కూడా ఆశీర్వించబడినాయి. అదే సమయంలో ఆ 20 ఏళ్ల సమయంలో మన గ్రామానికి తెల్లవారు స్కూల్స్ ఉంది, మన యొక్క తెల్లవాళ్ళ స్కూల్. కాబట్టి మన ఊరికి ఈ సమయంలో 20 ఏళ్ల సమయంలో అనేక మంది తెల్లవాళ్ళు వచ్చి వాక్యాన్ని ప్రకటించినారు. కాబట్టి 46 నుంచి మొదలైన సేవ మేము అమ్మతో కలిపి 1999లో ఈ ఊరికి వచ్చాం. మళ్ళీ 1999 నుంచి అమ్మ 2010 వరకు ఈ యొక్క మన గ్రామంలో పనిచేయడం జరిగింది పాస్టర్గా. అప్పుడే మనము 2004లో ఈ యొక్క నూతన ఆలయాన్ని మనము కట్టుకున్నాం. అప్పుడు మన స్పీకర్ గారు వచ్చారు. కాబట్టి నాన్నగారు 20 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాడు, 46 నుంచి 66 వరకు. అమ్మ 1999 నుంచి 2010 వరకు, అంటే సుమారు 12 సంవత్సరాలు అమ్మ ఇక్కడ సేవ చేయడం జరిగింది. తర్వాత అన్న కూడా కొన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. ఏది ఏమైనా దేవుడు పరిచయలో మా కుటుంబాన్ని, మా నాన్నగారిని, మా తల్లిగారిని, మా అన్నను దేవుడి యొక్క మన గ్రామంలో సేవలో వాడుకోవడం బట్టి మేము ఆశీర్వదించబడ్డాము. అనేక 3 చర్చిలు, ఈరోజు వరకు మనం 3 చర్చిలు కట్టుకున్నాం. మీరు మన కర్రెమ్మగుడున్న పక్కల చర్చి లేదని మర్చిపోదండి, అది కూడా ఒకప్పుడు చర్చే. కాబట్టి మొత్తం మన గ్రామంలో 3 చర్చిలు నిర్మించుకోగలిగినాం. అంటే దేవుడు మనకు చాలా శక్తిని అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో మొదట మన గద్వాల ప్రాంతంలో మొదట సువార్తను అందించుకున్న గ్రామం కూడా మనదే. ఎందుకంటే నాన్న శంషాబాదులో బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత డైరెక్ట్ నాన్న ఇక్కడికి రావడం జరిగింది. అంటే స్వతంత్రానికి ముందే మనకు దేవునిలో స్వతంత్రం దొరికింది మనకు. నిజమే కదా? స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 47లో వచ్చింది. కానీ మనకు నాన్న రూపంలో దేవుని యొక్క వాక్యము మరి దేవుని చేత నడిపించబడి ఈ యొక్క గ్రామానికి వచ్చి 46లో రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చరిత్రను మనం భవిష్యత్తులో వీలైతే మన లోపల ఎవరైనా చదువుకున్న వాళ్ళు కానీ, నేను కానీ ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి మన యొక్క చరిత్రను కొద్దిమంది పెద్ద మనుషుల ద్వారా తెలుసుకొని ఇంకా వివరంగా మనము గ్రంథస్థం చేసి ఒక బుక్, బిజ్వారం ఎంబి చరిత్ర అనేటువంటి పేరు పెట్టి మనం ఒక బుక్ కూడా రాయొచ్చు. ఎందుకంటే అది వచ్చే తరాలకు, పిల్లలకు కూడా మన గ్రామంలో మరి సువార్త ఎప్పుడు మొదలైంది, చర్చెస్ ఎప్పుడెప్పుడు ఏదేన్ని కట్టినారు అనేది అన్ని విషయాలు ఆ యొక్క గ్రంథంలో ఉంటుంది. ముఖ్యంగా సంఘ పెద్దలు, మరి నాన్న టైంలో ఎవరెవరు సంఘ పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఎన్నేళ్ళు పనిచేశారు, తర్వాత అమ్మ టైంలో ఎంతమంది సంఘ పెద్దలు ఉన్నారు, అదే కాకుండా మన గ్రామంలో ఎంతమంది పాస్టర్లు పనిచేశారు, ఏ సంవత్సరం నుంచి ఎంతవరకు పనిచేశారు అనేటువంటి విషయాలు మరి ఇప్పుడున్న వారికి తెలుస్తుంది. కానీ తర్వాత మన పిల్లలకు, మన కడుపులో పుట్టే పిల్లలకు మరి ఈ విషయాలన్నీ మరుగునపడతాయి. కాబట్టి నిజంగా మరి నిన్న చెప్పినట్టు కొంతమంది నాతోటి అన్నట్లు మనం గ్రంథం కూడా రాయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద చరిత్ర కలిగినటువంటి సంఘం ఇది. ఒకసారి అన్న కూడా నాతో అన్నాడు, ఏమన్నాడంటే అమెరికా లైబ్రరీలో మన చర్చి గురించినటువంటి ఒక పుస్తకం ఉన్నది అని చెప్పాడు, ఫొటోస్ ఉన్నాయని కూడా చెప్పినాడు. కాబట్టి ఎక్కడో ఉండేది కాదు, మన సంఘంలో కూడా మన సంఘం గురించి, మన ఆది సంఘం నుంచి ఎప్పటి నుంచి ఎంత ఈ రోజు వరకు ఒక చరిత్ర పుస్తకాలు మన దగ్గర ఉండాలి. కాబట్టి ఈ చరిత్ర మరుగుపడడం నాకైతే ఇష్టం లేదు. కాబట్టి నాకు తెలిసిన కొన్ని, తర్వాత పెద్ద మనసులో కొన్ని తెలిసింటే అన్నిటినీ సమీకరించి మనం ఒక పుస్తకం రాయాలని చెప్పేసి నా ఆశ. కాబట్టి దేవుడు మనకు అటువంటి శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తాడు. ఓకే, సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనము ప్రసంగంలోకి వెళ్ళాలి, ఎందుకంటే వాక్యము అన్నిటికంటే ముఖ్యమైనది. కాబట్టి మనం వాక్యంలోకి వెళ్దాం.
మరి ఈ సమయంలో మరి వాక్యం కోసం మనమందరం సిద్ధపడదాం. మరి అందరూ కూడా అటు ఇటు తిరగకుండా బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి కూర్చుంటే మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ యొక్క సమయంలో నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సంఘ కాపరి గారికి వందనాలు చెల్లిస్తూ మరి సమయాన్ని ఆయనకు అప్పగిస్తాను. థ్యాంక్ యూ.